ఇది ఒకటి ఆప్షన్ వచ్చింది కదా, కొత్త అప్డేట్ అనమాట ప్లాన్ అని చెప్పేసి మనకి. నేనైతే ఇది యాక్సెప్ట్ చేసిన పర్ కిలోమీటర్కి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఇట్స్కో ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. పికప్ కూడా పక్కనే ఉంది మనకి. పికప్ దగ్గర కూడా వచ్చేసినాం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:09 అయితే అవుతుంది. ఈరోజు చాలా రైడ్లు ఎందుకో లేట్గా వచ్చినాయి మనకి. డెస్టినేషన్ లెఫ్ట్ అని చెప్తుంది. ఎక్కడైనా ఓకే. ఫస్ట్ అయితే కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. రమేష్ ఓటీపీ అన్న 95662. ఓకే, లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి మల్లారెడ్డి హాస్పిటల్ సైడ్ అయితే వచ్చింది. 7.8 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ముందైతే ఒక పెట్రోల్ వేయించేసుకొని స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. మరి ఈరోజు ఏ టైం దాకా వస్తాయో ఏందో కథ అనేది కూడా చూద్దాం. లేదు, పార్ట్ టైమా బ్రో? పార్ట్ టైం. ఇప్పుడు వీడు మళ్ళా ఇప్పుడు మీరు నాకు ఎంత, అరే 82 కదా, ఇందులో మళ్ళీ కట్ చేసుకుంటాడు. క్యాష్ ఇస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చలో, మనకి రైడ్ అయితే 82 రూపీస్ అయితే వచ్చింది. ఇందులో ఎంత కట్ చేశాడు? ఫస్ట్ రైడ్ కదా, ఎక్కువ 3.4 రూపీ కట్ చేశాడు. ఇది ఒకటి ఆప్షన్ వచ్చింది కదా, కొత్త అప్డేట్ అనమాట ప్లాన్ అని చెప్పేసి మనకి. నేనైతే ఇది యాక్సెప్ట్ చేసిన పర్ కిలోమీటర్కి 10 రూపీస్ లెక్కన దీన్ని యాక్టివేట్ చేసుకున్నా ప్లాన్ అయితే. నేను కింద 0 కమిషన్ కూడా ఉంది. మరి ఏది బెటరు? 0 కమిషన్ బెటరా లేకపోతే ఇది బెటరా? ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఏది బెటర్ అని చెప్పేసి. ఫస్ట్ వన్ అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఐ థింక్ ఈ సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఎవరు కూడా యాక్టివేట్ చేసుకుని ఉంటారు. వస్తున్నాయి, చూసినా చాలా రోజులు చూస్తున్నా. ఎగ్జాక్ట్గా అమౌంట్ వస్తుంది. ఎక్కడో ఒక్కొక్క రైడ్కి మనకు అమౌంట్ కట్ అయిపోతుంది అంతే. ఇంక ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి రైడ్ వస్తుందా రాదో చూడాలి. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి రైడ్ అయితే పర్లేదు. టైం వచ్చేసి 7:48 అయితే అవుతుంది. ఎక్కడ మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత హైటెక్ సిటీకి ఒక రైడ్ వేసాడు, 24 కిలోమీటర్స్ రైడు. అది యాక్సెప్ట్ అవ్వలేదు. ఓలాలో ఒక రైడ్ వస్తే అది కూడా అదే మనకు ఒకసారి వస్తుంది కదా, యాక్సెప్టింగ్ అని కొడితే యాక్సెప్ట్ ఎంత కొట్టినా అవ్వదు. సేమ్ అట్లాగే అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్తానే ఉన్నా. ఎక్కడ రైడ్ వస్తే అక్కడ యాక్సెప్ట్ చేసేసుకుంటా. ఒక బ్రదర్ అయితే మనకి మెసేజ్ చేశాడు, ఇట్లా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు, ఇట్లా విజయవాడ నుంచి ఉంటున్నా బ్రో, నేను ర్యాపిడో చేసుకుంటే బెటర్ అయినా నాకు ఏమైనా ఉంటా అని చెప్పేసి. బ్రో నేనైతే ఒకటి చెప్తున్నా, నువ్వు స్టడీ పర్సన్ అయితే లేదు, నువ్వు చదువుకుంటూ చేసుకోవాలంటే ఓకే బ్రో చేసుకోవచ్చు. అంటే దాన్ని కూడా ఫుల్ టైం చేయ, మాకు పార్ట్ టైం లెక్కనే చేసుకో. ఎందుకంటే ఇందులో నువ్వు లైఫ్ లాంగ్ ఇందులో ఉండాలంటే నీకు కాని పని బ్రో. ఒకటే చెప్తున్నా, నువ్వు పార్ట్ టైం లెక్క చేసుకుంటా అంటే చేసుకో. ఆ తర్వాత నీకంటూ కొంచెం అమౌంట్ అవసరం ఉంటుంది. ఆ అమౌంట్ అవసరం అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు వేరే జాబ్ చేసుకోవడం బెటర్. దీని మీదే డిపెండ్ అవ్వాలి, దీని మీదే అన్నీ కావాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది బ్రో. ఎందుకంటే దీన్ని ఎన్ని రోజులని చేస్తాం? మహా అయితే ఒక 1 ఇయర్ దాకా. 1 ఇయర్ కూడా చేయలేము, చాలా కష్టం. బాడీ పెయిన్స్ వస్తాయి, టయానికి తినము, ఏం చేయము, చాలా ఉంటుంది దీంట్లో కథ. ఒక్కో రోజు రైడ్లు వస్తాయి, ఒక్కో రోజు రైడ్లు రావు. ఎందుకు ఇంకా అవన్నీ చెప్పుకొని వేస్ట్. ఓకే, ఒక రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన.
అదే బ్రో నేను చెప్పేది నీకైతే, చేసుకుంటే పార్ట్ టైం లెక్కనే చేసుకో, ఫుల్ టైం లెక్కన అయితే వద్దు అంతే. అది కూడా నీ దగ్గర మంచి మైలేజ్ వచ్చే బైక్ ఉంటేనే. లెట్స్ గో. పికప్ వచ్చేసి మనకి 1.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. నేను ఇప్పుడు అక్కడ కస్టమర్ డ్రాప్ చేసినా కదా, మళ్ళీ రెడ్యూనెట్ సెట్ కదా, ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దాకా ఖాళీగా వెళ్తానే వచ్చిన. వస్తే ఇక్కడికి వచ్చినాక రైడ్ వచ్చింది నాకు. ఓటీపీ 280. ఓకే. ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి JN2 మెట్రోకి అయితే వచ్చింది. 9.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకా మంచిగా వచ్చింది రా. వన్ నాట్ ఫైవ్. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 105 రూపీస్ అయితే వచ్చాయి. 105 మియాపూర్ సైడ్ పడితే బాగుంది రైడ్. అసలు మియాపూర్ సైడే రావట్లేదు రైడ్ ఎందుకు. లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇది ఎంత 5 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది అంతే. ఎంత మనకి పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ 0278. ఓకే. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి 5.1 కిలోమీటర్ మదీనాగూడ సైడ్ అయితే వచ్చింది. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ని అయితే ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. మనకి రేట్ అయితే 60 రూపీస్ అయితే వచ్చింది. మంజూరా మల్కొకట్పల్లి అటు సైడ్ పోతే రైడ్ వస్తుందా కదా. 8 కిలోమీటర్స్ ఉంది. యాక్సెప్ట్ చేసిన చూద్దాం. ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. రైడ్ వస్తుందా రాదు, అటు సైడ్ పోతుంది ఒకటే ఉంటుంది నాకు అంతే. లెట్స్ గో. పికప్ వచ్చేసి మనకి 9.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 9.1 అంటున్నా, 1.9 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రేట్ అయితే 85 రూపీస్ అయితే వచ్చింది. 85. చాలా లేట్ అయింది. కొత్తగూడ సాకిపేట. లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది మనకి. ఎంత పికప్ వచ్చేసి ఐ థింక్ ఇతను మియాపూర్ మెట్రో దగ్గర ఉన్నట్టున్నారు. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం.
3 4 ఓకే. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేస్తున్నాం. మా డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఐ థింక్ ఇదే అనుకుంటా లాస్ట్ రైడ్. మనకి డ్రాప్ వచ్చేసి 11:40 కల్లా చూపిస్తుంది. ఇంక క్లోజ్ చేసేస్తాం. 50. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్లాక్ సి. చలో మనకి రేట్ అయితే 50 రూపీస్ అయితే వచ్చింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:42 అయితే అవుతుంది. మన ఎర్నింగ్స్ వచ్చేసి 752 రూపీస్. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం? మనం 7:09కో 7:10కో స్టార్ట్ చేసేసినాం. క్లోజింగ్ వచ్చేసి 11:42. ఈరోజు కొంచెం లేట్గానే ఉన్నాయి. అదే ఈరోజు కొంచెం లేట్గానే ఎర్నింగ్స్ అయినాయి. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.